దక్కదని చెప్పి నేను ఈ సందర్భంగా మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. పోయినసారి పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి మా సీతక్క కట్టుకుంది. అక్క ఒక్కసారి నిలబడక్క, మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది, చిలకపచ్చ రంగు. పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి, దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించనికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టి రావునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమి ఇచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు. మీకు ఏమి కావాలని చేయడానికి మీ సోదరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు ఇక్కడి కాదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి నేను వస్తా. వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పెట్టుబడులు ఇవ్వడమే కాదు, వ్యాపారాన్ని మీ చేతుల ద్వారా ప్రభుత్వ సరఫరా అంతా కూడా మీకు అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటా. దళారుల కోసమో కమిషన్ ఏజెంట్ల కోసమో తెలంగాణను దోపిడీ చేసేటోళ్ళ కోసం ఈ ప్రభుత్వంలో స్థానం లేదు. ఆర్థికంగా నిలబడే మా ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మహిళా శక్తికి చోటు ఉంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 వరకు మీ ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. మా సీతక్క మీకు తోడుగా ఉంటుంది. సీతక్క నాయకత్వంలో మా ఆడబిడ్డలందరినీ కూడా నిలబెట్టే బాధ్యత నేను నా మంత్రివర్గ సహచరులను తీసుకుంటాం. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈ కార్యక్రమం మీలో ఆర్థిక శక్తిని పెంపొందించాలి. భవిష్యత్తులో మీరు శక్తి ఎదిగినా కొద్దీ 3000 బస్సుల వరకు ఇంతకుముందే